వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. వరంగల్ భద్రకాళి ఆలయానికి మహర్దశ. తెలంగాణలోని అతి పురాతన ఆలయంలో వరంగల్ భద్రకాళి ఆలయం ఒకటి. తెలంగాణను పరిపాలించిన కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ ఆలయానికి ఇప్పుడు మహర్దశ పట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. తమిళనాడు మదురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయం నమూనాలు అభివృద్ధి చేసేలా 54 కోట్లతో ఇటీవల పనులను ప్రారంభించారు అధికారులు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి 30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రత్యేక రోజుల్లో అమ్మవారి ఊరేగింపు కోసం 30 అడుగుల వెడల్పుతో మాడవీధులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ స్థలాలను చదును చేస్తున్నారు. ఆలయం 4 వైపులా రాజగోపురాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు 24 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మదురై, తంజావూరుకు చెందిన నిపుణులతో దేవాదాయ శాఖ ఇంజనీర్లు త్వరలో సమావేశమై చర్చించనున్నారు. ఇక ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులను జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి విగ్రహం పశ్చిమాభిముఖంగా 9 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉంటుంది. సాధారణ రోజుల్లో 5,000 మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తూ ఉండగా ఏడాదికి 4 సార్లు జరిగే ఉత్సవాలు, ప్రత్యేక రోజుల్లో 15,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బిఎస్ గణేష్ శాస్త్రి దాతల సహకారంతో 1948లో ఆలయాన్ని పునరుద్ధరించారు. క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం 625 ఏళ్ల ప్రారంభం కోల్పోయిన ఆలయానికి పునర్వైభవం కల్పించేలా 1948లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బిఎస్ గణేష్ శాస్త్రి దాతల సహకారంతో పునరుద్ధరణ చేశారు. 1986లో దక్షిణ భారత ఆలయాల సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం, మహామండపం, సాలగాహారాలను నిర్మించారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత భద్రకాళి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.